ప్రేరణ విన్ అయింది దానిలో అండ్ తను థర్డ్ కంటెండర్ అయింది. ఇది సో ఈ రోజు అయితే డే 87 అండ్ ఎపిసోడ్ 88 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డే 87 చూపించారు. సో ఇక్కడైతే గబ్బర్ సింగ్ సాంగ్ అయితే ప్లే చేశారు అండ్ గౌతమ్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో చూపించాడు అదే డాన్స్ లో. అండ్ పృథ్వీ శెట్టి ఫర్ ది ఫస్ట్ టైం డాన్స్ చేయడం నేను చూసాను బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మార్నింగ్ సాంగ్ లో. సో మేబీ పృథ్వీకి కూడా ఇష్టం అనుకుంటా. అండ్ మానస్ అండ్ ప్రియాంక అయితే వచ్చారు. సో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటే స్కిల్ అండ్ మెంటల్ హెల్త్ సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇది కూడా ఏందో ప్రీ ప్లాన్ అనిపిస్తుంది. అంటే అందరూ ఫిజికల్ టాస్క్ సెలెక్ట్ చేసుకుంటూ ఆబ్వియస్ గా నిఖిల్తో అయిపోయిద్ది అన్నట్టుగా కావాలని ముందుగా నార్మల్వి సెలెక్ట్ చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ప్రేరణ అండ్ నబీల్ ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి పృథ్వీ అండ్ అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ తేజాని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే తేజ ఈజీగా అవుట్ అయిపోతాడు కదా. సో అట్లా ఒక పర్సన్ అయితే వెళ్ళిపోతారు కదా అని అనిపించింది. బట్ వాళ్ళైతే పృథ్వీ అండ్ అవినాష్ ని, పృథ్వీని కొంచెం తక్కువ అంచనా వేసి అట్లా తీసుకున్నారు. పృథ్వీది కూడా మంచి సెలెక్షన్, ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు. సో ఇవి సరిగ్గా ఆడని చెప్పేసి తీసుకున్నాడు. కానీ అవినాష్ ని తక్కువ అంచనా వేసారు అనిపించింది. అవినాష్ ని బదులు తేజాని తీసుకోవాల్సింది. అండ్ సుడోకో గేమ్ అయితే పెట్టారు. ఫస్ట్ విన్ అయింది ఇక్కడ అవినాషే. సో వాళ్ళు తీసుకున్నదే రైట్ కాకుండా రాంగ్ అయింది వాళ్ళ పర్సెప్షన్. సో సెకండ్ విన్ అయింది ప్రేరణ, థర్డ్ అయితే పృథ్వీ, ఫోర్త్ నబీల్. సో నబీల్ అయితే కొంచెం జలస్ ఫీల్ అయ్యాడు అనిపించింది అవినాష్ విషయంలో. ఎవరైనా హెల్ప్ చేశారా అనేసరికి వెంటనే అవినాష్ హర్ట్ అయ్యాడు. అండ్ సెకండ్ కంటెండర్ షిప్ అయితే విన్ అయింది అవినాషే. అండ్ కంటెండర్ బ్యాడ్జ్ అయితే అవినాష్ కి ఇచ్చారు అండ్ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి నబీల్ కి ఇచ్చారు. సో ఎందుకు నబీల్ కంటే తను 2 games లోను తర్వాత ఇంకో గేమ్ కూడా పెట్టారు. బట్ దానిలో కూడా నబీల్ లైక్ క్రికెట్ ఒకటి పెట్టారు. సో దానిలో కూడా నబీల్ కి అందరికన్నా తక్కువ వచ్చేసరికి అంటే తనకు వచ్చిన బాల్స్ అంతే ఇంకా. సో అందుకని తనదే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మానస్ అయితే ప్రియాంక వెళ్ళిపోయారు. విష్ణుప్రియ అయితే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి పృథ్వీకి ఫర్ ది ఫస్ట్ టైం షేర్ చేసుకుంది. తనకి ఎంత డేరా అనిపించింది. నాకైతే అసలు అట్లా కూడా షేర్ చేసుకుంటారా అనిపించింది. మొన్న పృథ్వీ దేనికి అరిచాడంట, అప్పుడు అనిపించిందంట ఈ అబ్బాయి నన్ను నెత్తిని పెట్టుకుండేవాడు నా ఎక్స్, సో అతనితో ఇలా మాటలు అనిపించుకుంటున్నా అనేసి అనిపించింది అంట. మరి అంత అనిపించుకుంటేది ఎందుకు, మాట్లాడుకుంటూ ఉంటే సరిపోయిద్ది కదా. తర్వాత థర్డ్ టాస్క్ అయితే నిఖిల్, గౌతమ్, ప్రేరణ అండ్ పృథ్వీ అయితే ఆడతారనమాట. ప్రేరణ విన్ అయింది దానిలో అండ్ తను థర్డ్ కంటెండర్ అయింది. ఇది లీక్డ్ అప్డేట్స్ లో ఈ రోజు జరగబోతుంది. అండ్ పృథ్వీ అయితే అవుట్ ఆఫ్ ది రేస్, టికెట్ టు ఫినాలి నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇప్పటికి విష్ణుప్రియ, నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు. సో మిగతా కంటెస్టెంట్స్ ఇంకా 6 members ఉన్నారు. వాళ్ళ 6 members లోనే మనకి టికెట్ టు ఫినాలి గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే నిన్న ప్రేరణకైతే ఓట్ చేశాను అనమాట. మీరు ఎవరికి ఓట్ చేశారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ పునర్నవి అండ్ వితికా షెరు అయితే రాబోతున్నారు. నేను ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్ లో నిన్న కూడా చెప్పాను. నాకైతే ఒకటి మాత్రం అనిపించింది ఏంటంటే, అసలు ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారు అని అనుకున్న కంటెస్టెంట్స్ వచ్చేసి టికెట్ టు ఫినాలి కంటెండర్స్ అయిపోతున్నారు. ఎవరైతే విన్ అవుతారు అని అనుకున్న కంటెండర్స్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతున్నారు. అసలు నిజంగా ఎవరు టైటిల్ విన్ అవుతారు అనేది అస్సలు ప్రిడిక్ట్ చెయ్యలేనంత ఇదిగా ఉంది. సో చూడాలి ఏమవుతుందో. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లింక్ అయితే ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్ లో చూసేయండి ఆల్ వీడియోస్. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.